మీ జనరేషన్ 90s కిడ్స్ అంటారు కదా! అప్పుడు మీ జనరేషన్‌కి, ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌కి నువ్వు అబ్జర్వ్ చేసినవి ఏమిటి అసలు డిఫరెన్సెస్ ఏమున్నాయి? అప్పుడా హ్మ్. అప్పుడు మెయిన్ డిఫరెన్స్ అంటే టెక్నాలజీ. హ్మ్. అప్పుడు మేము స్మార్ట్ ఫోన్స్ అది లేకుండా, ఈ కంప్యూటర్లు ఏమీ లేకుండా అది చూసాం. హ్మ్. మెయిన్ బాగా అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అది. ఇప్పుడైతే చిన్నపిల్లలు కూడా పుట్టగానే వాళ్ళు మొబైల్ ఫోన్స్ అవే తెలుసు వాళ్ళకి. హ్మ్. ఆడుకోవడం, హ్మ్. అన్నం తినాలంటే మొబైల్ ఫోన్ ఉండాలి, కార్టూన్ ఉండాలి. ఇవి ఇది ఎక్కువ ఉంది. యాహ్! మా జనరేషన్లో అయితే మేము గ్రౌండ్స్లో ఆడుకున్నాం. హ్మ్. విశాలమైన గ్రౌండ్స్లో ఆడుకున్నాం. హ్మ్. ఇంకా ఇది ఇంకా పాత పాత గేమ్స్ అష్టాచమ్మ, హ్మ్. ఇంకా చెప్పాలంటే తొక్కుడు బిళ్ళ, హ్మ్. గోటి బిళ్ళ, హ్మ్. గోళీలు, టైర్ గేమ్‌లు. టైర్ గేమ్లు, గోళీలు, ఇంకా అన్నీ ఇన్ని కాదు అంటే ఆ పై జనరేషన్ గేమ్స్ కూడా మేము కొన్ని ఆడుకున్నాం. హ్మ్. మా గేమ్స్ కూడా మాకున్నాయి ఇలాగా. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కార్డ్స్, క్రికెట్ కార్డ్స్, హ్మ్. అది ఇంకో డ్రింక్ మూతలతోటి ఆడేవారు గేమ్ అదొకటి. మళ్ళీ డ్రింక్ ఒకసారి మూతలు. థియేటర్‌కి వెళ్ళినప్పుడు కూడా డ్రింక్ మూతలు కావాలంటే వెళ్ళి నేను హ్యాండ్ బ్యాగ్ పట్టుకెళ్ళి అందులో వాళ్ళకి చూడకుండా వేసుకొచ్చేసాను చాలా ఆ మూతలన్నీ. మొత్తం వాడి దగ్గర ఒక 1000 కాదు ఇంకా ఎక్కువే ఉండుంటాయి అన్నీ అది మొత్తం. ఒక ట్రెజర్ కింద ఫీల్ అయ్యేవాళ్ళు మ్మ్. అప్పుడు అది అది ఉన్నది. ఎక్కువ వాడుంటే వాడే ఇంకా ఒక బిలియనీర్ లాగా వాడు. అది రియల్ డబ్బులతో సమానం అన్నట్టు. రియల్ క్యాష్ ఇచ్చినా సరే మాకు క్యాష్ వద్దు, మాకు మూతలే కావాలి అంతే. అనే ఆ ఏజ్లో ఏజ్లో ఉన్నారు. అలా ఉండేది. అదే ఇంకా ఎక్కువ ఇమాజినేషన్ ఉంటుంది ఆ ఏజ్లో. ఆ మూతల్ని చూస్తే ఇంకేం అక్కర్లేదు అన్నట్టు. ఒక 1000 రూపీస్ ఇచ్చినా అక్కర్లేదు, మూతలే కావాలి అన్నట్టు ఉండేది. గోళీలు కూడా అలాగే దాచుకునేవారు కదా. గోళీలు కూడా మొత్తం మూట, ఇంత పెద్ద మూట ఉండేది. ఆ మూట నిండా గోళీలు. మళ్ళీ అందులో గోళీలు లోపల అవేవో ఉంటాయి డిజైన్స్ లాగా, అవి స్పెషల్. మళ్ళీ నార్మల్ గోళీలు ప్లెయిన్గా ఉంటాయి, స్పెషల్గా ఉంటాయి, కొంచెం సైజ్ పెద్ద ఉంటాయి, లోపల అది ఏంటో మరి డిజైన్ ఉంటుంది. డిజైన్లా ఉంటుంది. అవి మళ్ళీ అవి కలెక్ట్ చేయడం, అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అవి దాచుకోవడం, అవి ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు, స్పెషల్ పోతాయని చెప్పి. నేను కూడా మీతో అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేసేదాన్ని మీతో సమానంగా. ఈ నాన్నగారు కూడా ఆడేవారు మీతోటి. అష్టాచమ్మ, చైనీస్ చక్కర్ ఒకటి, చైనీస్ చక్కర్, బ్రెయిన్ వేట, గోళీలతోటి. అసలు సమ్మర్ వస్తే ఎంత బాగా స్పెండ్ చేసేవాళ్ళం. టెక్నాలజీ ఏది లేకపోయినా కూడా చాలా చాలా బాగుండేది అది. చాలా బాగుండేది. లెక్సికాన్ అని కార్డ్స్ తోటి, లెక్సికాన్, ఇంకోటి ఏంటి వర్డ్స్తో స్క్రాంబుల్ చాలా బాగుండేది. అంటే ఇప్పుడు ఆడిన గేమ్ మళ్ళీ ఆడకుండా స్పెండ్ చేసేవాళ్ళు. మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు ఆ గేమ్. మళ్ళీ ఇంకెప్పుడో ఆ గేమ్ మళ్ళీ ఆడాలంటే వారం రోజులు బట్టి అన్ని గేమ్స్ ఆడేవాళ్ళం. ఈ ఇంట్లో హాల్లోనే బ్యాడ్మింటన్, క్రికెట్ అన్నీ కూడా ఆడేసేవారు ఇంట్లో. మళ్ళీ గ్లౌజ్ తయారు చేసేదాన్ని, గ్లౌజ్, క్రికెట్ ప్యాడ్స్ అవన్నీ వేసుకుని ఆడితే అప్పట్లో సచిన్ టెండూల్కర్ ఫీలింగ్ వచ్చేది. ఏదో ప్రొఫెషనల్ ప్లేయర్స్ వికెట్స్ అన్నీ పెట్టుకుని ఇక వెళ్ళడం, బౌలింగ్ వేయడం, ఆడడం, అదంతా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఫీలింగ్ వచ్చేది అప్పుడు. ఈ ఆటలు పేరెంట్స్ను మీరు కూడా కలిసి ఆడటం వల్ల ఏంటంటే ఒక క్లోజ్నెస్ ఉండేది ఇద్దరికి మధ్యలోనూ కూడా. అందుకని నాకు మీతో ఆడిన ప్రతిదీ కూడా, నాకు ఆడినవి కానీ మీతో గడిపినవి కానీ అన్నీ అలా గుర్తుండి ఇప్పటికి అలా తిరుగుతూ ఉంటాయి మీరు పెద్దవాళ్ళు అయినా కూడా. మరి ఇప్పుడు పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ ఏమున్నాయి వాళ్ళు చెప్పుకోవడానికి మెమరీస్ ఏమున్నాయి? ఏమీ లేవు. అలాగే మీ స్కూల్ కూడా అప్పట్లోనే ఫుల్ డే స్కూల్స్లో అందరూ వేస్తూ ఉంటే నేను మీకు చదువు ఉండాలి, ఈ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని హాఫ్ డే స్కూల్స్లో వేశాను మిమ్మల్ని. దానివల్ల స్కూల్ నుంచి 2:30కి స్కూల్ నుంచి వచ్చి లంచ్ చేసి కాసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళడం, చదువుకోవడం, అలాగే ఏది మిస్ అవ్వలేదు, ఏది ప్రెషర్ పడలేదు. ఇప్పుడు అన్నిటికీ ప్రెషరే వాళ్ళకి, పిల్లలకి వాళ్ళకి ఏం చదువు రావట్లేదు, ఏమీ లేవు వాళ్ళకి అసలు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇంకా టైం వేస్ట్ లా.
మరి మీరు చిన్నప్పుడు ఏం చేశారంటే తలుచుకోవడానికి మీకు మంచి మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నాయి పాపం, నేను ఐప్యాడ్తో గడిపాను, లేకపోతే కార్టూన్ చూశాను, ఇవే చెప్పుకోవాలి వాళ్ళు. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళని వెళ్ళడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళే గడుపుతున్నారు అంతే. అలా అయిపోయాయి. ఆ గడపడం కూడా ఏముంది, మొబైల్లో కార్టూన్ అదే ఎవరిది ఇంట్రెస్ట్ వాళ్ళది, యానిమే అంటారు లేకపోతే ఏదో కార్టూన్ సంబంధించినవి, మూవీస్, ఓటీటీ అలా అయిపోయింది. పేరెంట్స్ కూడా వాళ్ళు బిజీ అయిపోయి వీళ్ళతో గడపడానికి వాళ్ళకే టైం ఉండట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వీళ్ళకి ఏమీ తెలియట్లేదు అసలు. అంతే, ఫ్యామిలీ అంటే ఎవరి మట్టుకు వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటున్నారు, కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియడానికి అవకాశం లేకుండా పోయింది. అంతా పరుగుల లైఫ్లో పోయిపోతున్నారు అందరూ అంతే. అదే ఇక్కడేమో స్కూల్లో ఏమో టీచర్లు మార్కులు వాళ్ళ ప్రెషర్, ఇక్కడేమో చుట్టాల్లో మీ వాడికి ఏం చదువుతున్నాడు వాడికి మార్కులు ఇచ్చాయని ఎంత చుట్టాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా వీళ్ళు ప్రెషర్లోనే గడిపోతున్నారు. వాళ్ళకంటూ ఇంకేమీ లైఫ్ ఎంజాయ్ చేయడం ఏది లేకుండా అలా అయిపోయి ప్రజెంట్ డేస్ అన్ని అలా పరుగులు లైఫ్ అయిపోయి. పోనీ ఇంత కష్టపడి వీడు ఇన్ని మార్కులు తెచ్చుకొని వీడేమైనా పోనీ చాలా బాగా సెటిల్ అవుతాడంటే తర్వాత ఉద్యోగంలో వాడు చేస్తాడో లేదో తెలియదు. మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్లు వేరే మారిపోతున్నాయి. తర్వాత చదివిన తర్వాత వాళ్ళ డైరెక్షన్లు అన్నీ చేంజ్ అయిపోతున్నాయి మళ్ళీ అవి. అంతే, డిగ్రీ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలన్నది ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళకి మైండ్ పనిచేస్తుంది, ఏం చేయాలి, సొసైటీలో ఏం చెప్తే అంతే, దేనికి పాపులారిటీ క్రేజ్ ఉంటే అదే చదవాలి అన్నట్టుగా. ఇన్ని రకాల చదువులు ఉన్నాయి, ఎవరు కూడా ఇవి చూసుకోకుండా ఎంతసేపు బీటెక్, మెడిసిన్ కూడా అదే నడుస్తుంది. ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్, మళ్ళీ ఐఐటి ఇంకా అవే పట్టుకున్నారు. ర్యాంకులు గోల్లోనే ఉన్నారు ఇంకా ప్రెసెంట్ ఇప్పటికి కూడా. చాలా అయితే చేంజెస్ అయితే ఉన్నాయి మీ జనరేషన్కి. అదే 90% టెక్నాలజీలో మొబైల్ ఫోన్స్ అవి లేకుండా మేము గడిపినందుకు అసలు చాలా లక్కీగా ఫీల్ అవుతాను. మొబైల్ ఫోన్స్ లేని జనరేషన్లో మేము ఉన్నందుకు చాలా గర్వంగా హ్యాపీగా, ఇంకా చాలా క్రియేటివ్గా ఇవన్నీ డెవలప్ అయ్యి బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా ఉన్న ప్లేస్లో ఉండకుండా గ్రౌండ్లో పరిగెత్తి బయట తిరిగి చెట్లు పొట్లు ఎక్కి గెంతి దూకి చుట్టుపక్కల అందరూ పిల్లలు వాళ్ళతో కూడా ఎంత బాగుండేది ఆడుకోవడం. అది సాయంత్రం ఎప్పుడు అవుతుందా ఎప్పుడు వద్దామా అన్నట్టుగాను మొత్తం అందరూ కిందకి చేరిపోవడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు వెయిట్ చేయడం, లేకపోతే వెళ్ళి వాళ్ళ బెల్ల కొట్టి వాళ్ళని వెళ్ళి పిలిచి రావడం. ఇది సోషల్ ఇది కూడా బాగుండేది కదా, అది కూడా చాలా బాగుండేది చక్కగాను. మళ్ళీ తర్వాత ఎవరు ఏం చూస్తే వాటి గురించి చెప్పుకుంటూ ఉండడం, ఆ కబుర్లన్నీ మళ్ళీ అలాగే నాలెడ్జ్ షేరింగ్ కూడా బాగా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏముంది, ఏది ఎలా చూసినా సరే పాపం పిల్లలు చూస్తే జాలే వేస్తుంది ఇప్పుడు పిల్లల్ని. ఏదో వాళ్ళు యానిమల్స్లో బతుకుతున్నారు అనిపిస్తుంది. వాళ్ళకంటూ ఏమి ఒక లైఫ్ అది ఏది లేదు అసలు. తల్లిదండ్రులు వాళ్ళతో గడిపే టైం లేదు, వీళ్ళ ఇంట్రెస్ట్లు తెలుసుకునే టైం కానీ ఏది లేదు. వీళ్ళు ఇదే లైఫ్ అనుకుని వీళ్ళు అలాగే గడిపేస్తున్నారు పిల్లలు కూడా. వీళ్ళు కూడా వీళ్ళకి ఏమీ తెలియట్లేదు పాపం. ఎందుకంటే వీళ్ళకి అదర్ సైడ్ తెలియదు, వీళ్ళకి ఆడుకోవడం అంటే తెలియదు వీళ్ళకి. అందులో ఈ హైదరాబాద్ లాంటి సిటీస్, ఈ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలి గడపాలి అంటే ఓన్లీ మాల్స్కి వెళ్ళి గడపడమే, అది మెయిన్. అసలు ఇంకొకలాగా గడపడం లేకుండా అయిపోయింది. వీకెండ్ అంటే మాల్స్కి వెళ్ళాలి, అక్కడ ప్లే ఏరియాలో ఆడుకోవడం, అక్కడ ఫుడ్ తినడం, అది స్పెషల్. అది అలాగే ఉంటుందేమో లైఫ్ అని చెప్పి అనుకుంటున్నారు. వీకెండ్ అంటే పార్క్కి వెళ్ళడం, చాలా రకరకాలుగా బీచ్ ఉండేది కాబట్టి అదొక అడిషనల్. బీచ్కి వెళ్ళి గడపడం, పార్క్కి వెళ్ళడం, నార్మల్ పార్క్లో జారుడు బల్ల అవి ఉండే పార్క్, లేకపోతే వేరే ఆ పార్కులు కూడా డిఫరెంట్ ఉండే. ఒక పార్క్లో ఇలాగా జారుడు బల్ల, సీసా ఇవన్నీ ఉండేవి. ఇంకొక పార్క్లో మళ్ళీ వేరే ఇది ఉండేది, ఇలా బాల్స్ లా ఉండి పైకి ఎక్కేవి. అలా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది, అందులో ఎంటర్టైన్మెంట్ కూడా. సండే వస్తే పొద్దున్నే నువ్వేమో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడివి, వాడు తమ్ముడేమో వాడు ఫుట్బాల్. వీకెండ్ వస్తే ఒక ప్రోగ్రామ్ ఉంటూ ఉండేది.
దానికోసం రాత్రంతా ఆలోచించడం, రేపు వెళ్తాం ఆడుకుంటామని మొత్తం మధ్యాహ్నం లంచ్ టైం వరకు అక్కడ ఆడుకొని అవును. రావడం. ప్లానింగ్ మేము టీమ్స్ రాసుకోవడం, ఎవరు ఎలా వస్తారు ఎలాగా. అలా టీమ్ సెలక్షన్ ఎలా చేసుకునేవారు? టీమ్స్ అంటే ఫస్ట్ ఎంతమంది ఆడతారో అని లిస్ట్. 12 మంది ఆడతారా, 16 మంది ఆడతారా, 20 మందా, ఆ లిస్ట్ రాసుకుంటాం. ఇప్పుడు 16 మంది అంటే 16 మంది నేమ్స్ ఇలా రాసుకోవడం. తర్వాత టాస్ వేస్తే టాస్ గెలిచిన వాడు డిసైడ్ చేస్తాడు ఫస్ట్. టాస్ అంటే కాయిన్ వేసుకునేవారే? కాయిన్తో టాస్ వేసుకుని గెలిచిన వాడు ఫస్ట్ వాడికి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది టీం మెంబర్ని సెలెక్ట్ చేసుకోవడానికి. అలాగా వాడు ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు 16 మందిలో ఒకడిని. నెక్స్ట్ ఇంకొక ఆపోజిట్ కెప్టెన్ ఉంటాడు వాడు. అలా 1 by 1 చేసుకుంటారు. అది ఇక్కడ 8 అలా ఆడతారు. ఇంకా అంత ముందు టైంలో ఏదో బ్యాట్ పెట్టి బ్యాట్ కింద అది టీమ్స్ కాకుండా నార్మల్ ఇప్పుడు 4-5 ఉన్నప్పుడు ఎవరు ఫస్ట్ ఆడాలి అని వచ్చినప్పుడు నేల మీద ఇప్పుడు 5 ఆడితే 1 to 5 రాస్తాం. అంటే ఆర్డర్లో ఉండవు, అసెండింగ్ ఆర్డర్ అలా ఉండవు. ఇప్పుడు 1, 3, 5, 4 అలా రాసామనుకో, అలా రాసి దాని మీద బ్యాట్ పెడతాం. బ్యాట్ పెట్టి కవర్ చేసి అటుపక్క 5 మళ్ళీ 5 గీతలు ఉంటాయి. అందరూ వచ్చి ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆ గీత ముట్టుకుంటారు. ముట్టుకున్న తర్వాత బ్యాట్ తీస్తారు. అప్పుడు ఎవరికి ఏ నెంబర్ వస్తుందో వాళ్ళు, ఇప్పుడు 4 వచ్చిన వాడు 4th బ్యాటింగ్, 4th బ్యాటింగ్ చేస్తాడు. ఫస్ట్ వచ్చిన వాడు ఫస్ట్ బ్యాటింగ్, మిగతా వాళ్ళందరూ 5th వచ్చిన వాడు బౌలింగ్ అనుకుంటా, మిగిలిన వాళ్ళు ఫీల్డింగ్. అలా వాడు అవుట్ అయిపోయిన తర్వాత సెకండ్ వచ్చిన వాడు వెళ్తాడు. తక్కువ మంది ఉంటే అలా అన్నమాట. తక్కువ మంది ఉంటే టీమ్స్ కాకుండా ఇంకా ఇండివిజువల్స్ అన్నట్టు. అందులో ఇప్పుడు ఎవరు హై స్కోర్ కొడితే వాడు విన్నర్. నీకు బ్యాటింగ్ ఇష్టం, బౌలింగ్ ఇష్టం? నీకు? నాకు 2 ఇష్టం, బౌలింగ్ ఇష్టం, బ్యాటింగ్. వాడు తమ్ముడు ఎప్పుడు బ్యాటింగ్ అని, వాడు బౌలింగ్ నచ్చేది. బౌలింగ్లో ఫాస్ట్ బౌలింగ్ అది ఎంజాయ్ చేసేవాడిని బాగా. చూడు ఇప్పుడు కూడా మళ్ళీ అవి పాతగా తలుచుకుంటూ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నట్టుగాను ఆ రోజుల్లో ఉన్నట్టుగానే ఉంది. మాట చెప్తూ ఉంటే కూడా నీ ఎక్సైట్మెంట్ మొన్న ఆడినట్టుగానే. అది మంచి తీపి జ్ఞాపకాలు అవన్నీ తలుచుకుంటూ ఉంటాను. అలాగే వీడియో గేమ్స్, తర్వాత వీడియో గేమ్స్ వచ్చాయి. మారియో గేమ్ అదైతే ఇప్పటికీ మర్చిపోలేము. మారియో గేమ్ అన్నది ఇప్పటికీ ఫేవరెట్. మళ్ళీ ఎప్పుడైనా ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి లెవెల్స్. ఆ లెవెల్ తర్వాత ఈ లెవెల్. ఇంకా డక్ హంట్, మారియో గన్తో షూట్ చేయడం, అది అసలు అప్పట్లోనే చాలా వింతగా రియల్గా మేమే ఆడుతున్నట్టు అనిపించేది. డక్స్ ఇలా ఇక్కడ షూట్ చేస్తే అక్కడ టీవీ స్క్రీన్లో అది పడిపోవడం, కరెక్ట్గా ఏం ఇక్కడ చేస్తే అక్కడే ఫైర్ అయ్యేది. అదే చాలా వింతగానే ఎక్సైటింగ్గానే ఏదో రియల్గా మేము ఏదో కాల్స్తున్నట్టు బాగుండేది చాలా. సమ్మర్లో ఏదో సమ్మర్ క్లాసెస్ ఏదో ఒకటి జాయిన్ చేసేదాన్ని. ఎవ్రీ ఇయర్ కరాటే అని, స్కేటింగ్ అని, అలాగా ఏదో ఒక క్లాసులకి స్విమ్మింగ్, టెన్నిస్, అలాగా ఇంకా అలా టైంపాస్ అయిపోతూ ఉండేది. అసలు ఏం చెయ్యాలి అని ఆలోచించక్కర్లేకుండా, టెక్నాలజీ లేకుండా కూడా అంత బాగా గడిపారు అసలు. ఏది ఖాళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలా గడపాలి, ఎలా స్పెండ్ చేయాలి అని లేకుండా గేమ్స్, ఏదో ఒక యాక్టివిటీ, స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, లేకపోతే క్రియేటివ్గా గేమ్స్ ఆడడం, ఏదో ఒకటి కంటిన్యూస్గా అలా యాక్టివిటీలోనే ఉండేవాళ్ళం, ఖాళీ అనేది లేకుండా. అందుకని మీరు చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు 90s కిడ్స్ మాలాగా ఎవరు గడపలేరు అని చెప్పి. ఈ జనరేషన్లో కూడా మీ అంత బాగా గడిపిన వాళ్ళు కూడా తక్కువ. అప్పటికే ఈ ర్యాంకులు, ఈ పిచ్చిలో ఉన్నారు జనం అందరూ. వాటి వెనకాతల పరుగులు పెట్టడాలు ఇవన్నీ. అలాంటిది చదువు ఇటు ఆటలు 2 బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్పి అనుకుని అలా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు తలుచుకోవడానికి మీకంటూ లేకపోతే అందరిలాగే
ఏం చేసామంటే ఆలోచించాలి అప్పుడు ఏం చేసాం చిన్నప్పుడు అని. టేప్ రికార్డర్ ఒకటి పెట్టుకుని ఆ, పాటలు అది డాన్స్. కూడా ఇప్పుడైతే మొబైల్లో అన్నీ వచ్చేసాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఓపెన్ చేసి విన్నాం. అప్పుడు పాటలు వినాలి అంటే అది ఒక పని, అదొక యాక్టివిటీలో ఉండేది. ఇవాళ ఈ పాట విందాం అని అనుకోవడం, మళ్ళీ క్యాసెట్లు తెచ్చుకుని పెట్టుకోవడం, అది ఒకవేళ 4వ పాట 5వ పాట అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ ఫార్వర్డ్ చేసి 4th సాంగ్కి వెళ్ళడం, అది నచ్చితే మళ్ళీ రివైండ్ చేయడం, మధ్యలో పెన్సిల్ పెట్టి తిప్పడం, మధ్యలో స్ట్రక్ అయిపోతూ ఉండేది. స్ట్రక్ అయితే పెన్సిల్ పెట్టి తిప్పడం, అది కూడా చాలా మంచి మెమరీ అది. దాని గురించి ఆ టేప్ రికార్డర్లో వచ్చే సౌండ్ కూడా చాలా, అదేదో ఫీలింగే అసలు చెప్పలేము. ఆ సాంగ్ మనకు నచ్చిన సాంగ్ అందులో నుంచి రావడం, స్పీకర్లో నుంచి. తర్వాత సీడీలు వచ్చిన తర్వాత సీడీ ప్లేయర్. సీడీలు కన్నా ముందు మళ్ళీ ఇది వాక్మ్యాన్ క్యాసెట్ వాక్మ్యాన్లో పెట్టుకుని, అది చాలా, దానికి ఒక హెడ్ ఫోను, బయటికి వెళితే పెట్టుకుని ఎంజాయ్ చేయడం. అప్పుడు చాలా, ఇప్పుడు ఫోన్లో ఎలా ఉండేదో అప్పుడు అది చాలా వింతగా అనిపించేది. అంటే ఇంత చిన్న డివైస్లో క్యాసెట్ పట్టే అంత డివైస్, దాంట్లోనే మళ్ళీ ఆ టేప్ రికార్డర్లో ఏ బటన్స్ ఉంటాయో దీంట్లోనే అవే బటన్స్ ఉన్నాయి. ప్లే, రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్, ఆ బటన్స్ ఏవి ఇచ్చాడో అవి పెట్టి వినడం, అది అసలు చాలా. ఊరు వెళ్ళినప్పుడు కూడా పట్టుకుని వెళ్ళడానికి అది బాగుండేది చక్కగా. మళ్ళీ అదొక ప్లానింగ్, ఊరు వెళితే ఏం క్యాసెట్లు పెట్టుకోవాలి, ఆడియో క్యాసెట్స్ ఏమేమి పెట్టుకోవాలి. ఇప్పుడైతే అన్నీ వచ్చి ఇక్కడ స్పాటిఫై అంటే స్పాటిఫై, ఏ సాంగ్ ఏ మూవీ కావాలంటే అవి చాయిస్ అంతా ఫింగర్ టిప్స్లో ఉన్నాయి. అప్పుడు మళ్ళీ వెళ్ళాలి అంటే అదో ప్లానింగ్, ఈ మూవీ సాంగ్స్ తీసుకెళ్ళాలి అని. లేకపోతే మళ్ళీ సాంగ్స్ కూడా అప్పుడు రైటింగ్ అంటారేమో రైట్ చేయించుకోవడం. సాంగ్స్ క్యాసెట్లో మనకు కావాల్సిన సాంగ్స్ వేరే వేరే సినిమాలైనా, లేకపోతే ఆ ఏదైనా సినిమా మొత్తం అయినా చేస్తారు, లేకపోతే మనకు సినిమాల్లో ఒక 4-5 సినిమాల్లో కలిపి పాటలు కూడా చేస్తారు. సింగిల్ క్యాసెట్లో కూడా చేసిస్తారు. మళ్ళీ అదొక ప్లానింగ్, వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, మనం ఫస్ట్ ఏం పాటలో రాసుకుని వాడి దగ్గరికి వెళ్తే వాడు అవన్నీ రాసి అదొక గంట ఎంత ప్రాసెస్ వాడి దగ్గర కూర్చొని చేయించుకోవడం. వచ్చిన తర్వాత మళ్ళీ అది వింటూ ఉంటే అదొక, మనకు కావాల్సిన పాటలన్నీ ఒక దగ్గర ఉండడం, అది కూడా ఒక చాలా మంచి ఫీలింగ్ అది. తర్వాత ఈ వీడియో క్యాసెట్లు తెచ్చుకోవడం, సినిమాలు కొత్త సినిమాలు ఏం వచ్చాయో వాడి దగ్గరికి వెళ్ళి వీసీఆర్ అది మళ్ళీ 24 hours అంటే అదే ఆ టైంలో చూడాలి. ఒకవేళ వెంటనే చూసేస్తే మళ్ళీ ఇచ్చే లోపల ఇంకోసారి చూడాలి, మళ్ళీ ఇంకోసారి. షోలే అలాగే కదా తెచ్చి చూసారు, 2 సార్లు చూసారు, 2 సార్లు 3 సార్లు అలా చాలా సినిమాలు ఇచ్చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడడం. మళ్ళీ దానికోసం ప్లానింగ్, స్నాక్స్ అన్నీ తెచ్చుకుని వీకెండ్ ఇవాళ మనం రాత్రి సినిమా చూస్తాం, మనం దానికి ఏమేమి తెచ్చుకోవాలి స్నాక్స్ అన్నీ తెచ్చుకొని ప్లానింగ్, కూర్చొని సినిమా చూడడం. మళ్ళీ వారం అంతా వీకెండ్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడడం. నేను ఇప్పుడేమన్నా ఏవీ లేవు. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు అన్నీ ఓటీటీ యాప్ ఓపెన్ చేసి మనకు కావాల్సింది చూసుకోవడం. అప్పుడు చిన్నదానికి కూడా ఒక ప్లానింగ్, దాని మీద టైం స్పెండ్ చేయడం అన్నీ ఉండేవి. అప్పుడు ఒకటే డివైస్ కాబట్టి అందరూ ఒకసారి చూసేవారు. ఇప్పుడు ఎవరి డివైజ్లు వాళ్ళకి వచ్చేసి ఎవరి టైంలో వాళ్ళు కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎవరి ల్యాప్టాప్ వాళ్ళది, ఎవరి ట్యాబ్ వాళ్ళది, ఎవరి మొబైల్ వాళ్ళది, అందరూ ఎవరికి కావాల్సిన టైంలో కలిసి చూడడం అనేది లేదు. పోయింది, పూర్తిగా పోయింది. చిన్నప్పుడు అలాగే చాక్లెట్స్ కూడా, అది ఇటు తిప్పితే సర్దార్జీ ఏదో ఉంటాడు, ఇటు తిప్పితే ఒక లేడీ, అది చాక్లెటా లేకపోతే పెప్పర్మెంట్ టైప్, అది లైక్ ఇలా బాల్స్ లాంటిదో గుర్తులేదు. అలాగే అది కూడా 90s స్పెషల్స్ అవి. లాలీపాప్ ఒకటి, లాలీపాప్, ఆశా చాక్లెట్. అది ఎంత లెంగ్త్, ఆ ర్యాపర్ ఎంత లెంగ్త్ చేస్తే అంత రేట్ కింద గేమ్, అది ఒక గేమ్ లాగా. ఈసారి ఎంత లెంగ్త్ వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకా ఎంత లెంగ్త్ చెయ్యాలి. ఆశా చాక్లెట్, కాఫీ బైట్స్, ఇవి బబుల్ గమ్స్, దాని లోపల టాటూస్ ఉండేవి. టాటూస్ అదే కొన్ని ఫస్ట్లో కొన్నిసార్లు కార్డ్స్, క్రికెటర్ కార్డ్స్ అవి కలెక్ట్ చేసేవాళ్ళు. అవి కూడా 100 అయిపోయాయి.
క్రికెటర్ కార్డ్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కార్డ్స్, బొమ్మర్స్. బూమర్, బిగ్ బబుల్, బిగ్ ఆ రెండు బబుల్. దేంట్లో ఆఫర్ ఉంటుంది కొనేవాళ్ళు. టీవీలో యాడ్స్ చూడటం, యాడ్ చూసి ఇదిగో దీనికి ఆఫర్ ఉంది ఇది కొనని చెప్తూ ఉండడం అని. చిప్స్, చీటోస్కి అనుకుంటే టాసో, ఆ. అది ఇలా పెట్టి ఇలా వేస్తే అలా వెళ్ళేది. మళ్ళీ అవి కలెక్ట్ చేసేవాళ్ళం కొన్నాళ్ళు. అలాగే మాల్టో అనుకుంటా, మాల్టోకు దేనికో టెన్నిస్ బాల్ ఏదో, ఒకసారి టెన్నిస్ బాల్ ఉండేది, ఒకసారి బ్యాడ్మింటన్ రాకెట్ ఏదో, వాడివి ఆఫర్స్ ఉంటాయి. అందుకనే కంపల్సరీ సూపర్ మార్కెట్కి వెళ్తే ఆ ఫస్ట్ ఆఫర్స్ ఉన్న దాని దగ్గరికి వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఏంటంటే టీవీలో వచ్చిన వెంటనే మనకి వైజాగ్లో వచ్చేవి కాదు. ఇక అక్కడేమో అడిగేవాళ్ళు మీరు దీనికి ఇది ఫ్రీ ఉంది కదా అంటే ఇంకా మాకు రాలేదు బాబు అనేవాళ్ళు. అది ఎప్పుడు చూసేవారు నాకు తెలిసేది కదా, ఇద్దరు ఆ యాడ్స్ చూసేవాళ్ళు దీనికి ఇది ఫ్రీ ఉంది కొనని. షాప్ వాళ్ళకి తెలియదు, ఎవరికీ తెలియదు అది.